ఇంత తొందరగా ఈ కార్యక్రమం జరుగుతుందని. గుంటూరు జిల్లాలో మరో కామాంధుడు ఓ చిన్నారిని చిదిమేశాడు. అభంశుభం తెలియని 7 ఏళ్ల పాప మీద అత్యాచారం చేశాడు. రెంటచింతల మండలం తుమ్మూరుకోటకు చెందిన జయరాజ్ అనే యువకుడు నిన్న రాత్రి మద్యం మత్తులో ఈ అఘాత్యానికి ఒడిగట్టాడు. బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ మాచర్ల బస్టాండ్ ముందు బాలిక బంధువులు ధర్నాకు దిగారు. నిందితులకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. మీకోసం బ్యాక్ వచ్చాను. నేను ఏమీ లేదు. మీరు అన్నీ బాబుకు జరిగే న్యాయాన్ని మీరు అనవసరం ఆపడం తప్పితే ఇలా ఇప్పుడు మాకు ఇమిడియట్ యాక్షన్ కావాలి. ఇమిడియట్ యాక్షన్ జరుగుతుంది. ఇప్పుడే బాబు ఎవరు ఇక్కడ జీజీఎస్ డాక్టర్ తో మాట్లాడినప్పుడు విన్నారా? ఇదో ఇట్లా ముందు కూడా ఇప్పుడే జీజీఎస్. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంశీరావు అడిగి తెలుసుకుందాం. సాంశీరావు, చెప్పండి, చిన్నారి పరిస్థితి ఎలా ఉంది? అసలు డాక్టర్స్ ఏం చెప్తున్నారు? అలాగే నిందితుడిని పట్టుకున్నారా? కళ్యాణి, ఎట్టకేలకు గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమ్మూరుకోట జరిగిన చిన్నారి అత్యాచార ఘటనపై కూడా సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. సీఎం స్థాయిలో స్పందించిన తర్వాత మాత్రమే నిందితుడిని పట్టుకోవడం జరిగింది. అయితే నిందితుడు గత రాత్రి సంఘటన జరిగిన దగ్గర నుంచి అదే గ్రామంలో ఒక మహిళ ఆశ్రయించి ఆ మహిళ ఇంట్లోనే ఉన్నారు. అది గ్రామస్తులు గాని ఆ బంధువులు గాని ఫలానా మహిళ ఇంట్లో ఆ నిందితుడు ఉన్నాడని చెప్పినప్పుడు కూడా ఆ నిర్లక్ష్యంగా వ్యవహరించడం. ఇప్పుడు ఒక అరగంట క్రితమే ఆ మహిళ ఇంటికి వెళ్లి ఆ నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకొని మాచర్ల డిఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఇది పోలీసుల నిర్లక్ష్యం దీంట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాత్రి 10 గంటలప్పుడు బాలికపై అత్యాచారం జరిగిన తర్వాత ఆ నిందితుడు ఎక్కడున్నాడని కూడా అక్కడ కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చిన తర్వాత కూడా వాడిని అదుపులో తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే బంధువులు గాని కుటుంబ సభ్యులు కానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు కూడా కుటుంబ సభ్యులు వేచి చూశారు. 9 గంటల వరకు కూడా అతను అదుపులో తీసుకోకపోవడం వల్లే గ్రామస్తులు వాళ్ళకి మద్దతుగా నిలవటం, వాళ్ళంతా మాచర్లకు చేరుకొని మాచర్ల బస్టాండ్ సెంటర్ లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేరుకున్నారు. వాటితో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా ఆ యాదవ కమ్యూనిటీ సంఘాలు మొత్తం కూడా వాళ్ళకి మద్దతుగా ఆందోళన కార్యక్రమాలకి పిలుపునిచ్చి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే దీనిపై అధికార పార్టీ నేతలు తక్షణమే స్పందించి రెవెన్యూ సిబ్బందిని, గుంటూరులో ఉన్న పోలీస్ సిబ్బందిని కూడా అలర్ట్ చేసి జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాలిక వద్దకు పంపించడం జరిగింది. బాలిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉంది. మెరుగైన వైద్య చికిత్సలు కూడా అందిస్తున్నారు. ఇవాళ ఎమ్మెల్యేలు, మంత్రులు మొత్తం అసెంబ్లీ సమావేశాలు బిజీగా ఉన్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం తరపు నుంచి అర్బన్ బ్యాంక్ చైర్మన్, అదేవిధంగా బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు బోనమనేని శ్రీనివాస్ యాదవ్, క్రిస్టియన్ సెల్ కార్పొరేషన్ చైర్మన్ మ్యానీని ఇద్దరు కూడా ఒకటిన మంత్రులు ఇక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళు ఉదయం నుంచి జీజీహెచ్ లోనే బాలిక తల్లిదండ్రుల వద్ద ఉండి బాలికకి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ఆసుపత్రిలోనే మకాం వేసి ఉన్నారు. అయితే గుంటూరు జీజీహెచ్ వద్ద కూడా యాదవ్ సంఘాలు ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమై వచ్చిన నేపథ్యంలో వాళ్ళని సముదాయించి శ్రీనివాస్ యాదవ్ ఎన్నిక పంపించడం జరిగింది. సీఎం ఇప్పటికే స్పందించి బాలిక కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించి నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పుడే ఒక అర్ధగంట క్రితమే ఆ సంఘటన జరిగిన గ్రామంలోనే ఒక మహిళ ఇంట్లో ఆశ్రమం పొంది ఉన్న జయరాజును ఆ పోలీసులు అదుపులో తీసుకొని మాచర్ల డిఎస్పీ కార్యాలయానికి తరలించారు. కళ్యాణి, అయితే ఆందోళన చేస్తున్న బాలిక బంధువులు ఏమంటున్నారు? వారి డిమాండ్లు ఎలా ఉన్నాయి? అయితే బాలిక బహిర్భూమికి వెళ్లిన బాలికను గత రాత్రి 10 గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న జయరాజ్ అనే ఆ వ్యక్తి విచక్షణారహితంగా అత్యాచారం చేసి బాలికను తీవ్రంగా గాయపరిచారని చెప్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం ఆ డిఎస్పీ గ్రామానికి సందర్శనకు వచ్చినప్పుడు డిఎస్పీకి గ్రామంలో బెల్ట్ షాపులు విత్తలవిడిగా ఉన్నాయి, మద్యం తాగి ఆ యువకులు గాని మద్యం తాగిన వ్యక్తులు గాని మహిళలను వేధింపులు గురి చేయడం నిత్యం పరిపాటిగా మారింది. గతంలో చాలా సార్లు ఈ మధ్య బెల్ట్ షాపులపై కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకున్న వాళ్ళు లేదని చెప్పినా కూడా నేపథ్యంలోనే ఆ డిఎస్పీ శ్రీహరిబాబు
2 రోజుల్లోనే సబ్ డివిజన్ పరిధిలో ఉన్న బెల్ట్ షాపులు మొత్తంపై కూడా ఉక్కుపాదం మోపుతామని గ్రామస్తులకు హామీ ఇవ్వడం జరిగింది. ఒకవైపు బెల్ట్ షాపులు ఎత్తేస్తామని హామీ ఇవ్వటం, నిందితులను అదుపులో తీసుకోవడం, బాలికకు ఎక్స్గ్రేష్ గా ప్రకటించి సీఎం స్థాయిలో స్పందించి న్యాయం చేస్తాము, వాటిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ కొంత శాంతించారు. ఆందోళన కార్యక్రమాలు విరమించాలని కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే వాడిని రాత్రి నుంచి ఎందుకు పట్టుకోలేదు, ఎందుకు వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నారు, ఆ ఆశ్రమం ఇచ్చిన మహిళను కూడా ఎందుకు అదుపులో తీసుకోరు, వాళ్ళని ఎందుకు ఇచ్చామని చెప్పట్టు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రాత్రి నుంచి ఒక బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిని దాచిపెట్టి ఆ గ్రామస్తులకు తెలియకుండా ఉంచిన మహిళను కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ మహిళను కూడా అదుపులో తీసుకొని విచారణ చేస్తే కానీ తాము శాంతిస్తామని కూడా చెప్తున్నారు. కళ్యాణి. రైట్, థ్యాంక్ యూ సంశీరావు. ఓకే, నా జీజీహెచ్ నా బండి బుక్ తీసుకుంటాండి. ఓకే, నేను జీజీహెచ్ కి వెళ్తూ మీకోసం బ్యాక్ వచ్చాను. నేను ఏమీ లేదు, మీరు అన్నీ బాబుకు జరిగే న్యాయాన్ని మీరు అనవసరంగా ఆపడం తప్పితే ఏంటి ఇలా అంటే ఇప్పుడు మాకు ఇమిడియట్ యాక్షన్ కావాలి. ఇమిడియట్ యాక్షన్ జరుగుతుంది. జీజీహెచ్ డాక్టర్ తో మాట్లాడినప్పుడు విన్నారా? ఇదో ఇట్లా ముందుకురా. ఇప్పుడే జీజీహెచ్ డాక్టర్ తో మాట్లాడాను. బాబు అలాంటిది ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, ట్రీట్మెంట్ జరుగుతుంది. బ్లీడింగ్ పోవడం అనేది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు. బాబు ఒకసారి విను. నా జీజీహెచ్ వెళ్ళే సర్టిఫికేట్ ఉంది, తీసుకుంటారా? డాక్టర్ తీసుకెళ్లేది. ఓకే, నా జీజీహెచ్ నా బండి బుక్